క్రీస్తునందు మీకు శుభములు. దేవుని వాక్యము అనేది ఎంత ప్రశస్తమైందో మనందరికీ తెలుసు. క్రైస్తవులుగా దేవుని వాక్యమే మనకి సమస్తానికి ఆధారం అని తెలుసు. మన జీవితానికి ఆధారము, మన జీవితంలో మనం ఆశించే వాటికి ఆధారము, మన కుటుంబాలకి అదే ఆధారం. దేవుని వాక్యము లేకుండా మనము సరైన జీవితము ఈ భూమి మీద మనం జీవించలేము. ఎన్నోసార్లు మనకి దేవుని వాక్యము మన జీవితాల్లో లేకపోతే మనకి డైరెక్షన్స్ అనేవి ఉండవు. దేవుని వాక్యము మన మార్గమును సరళం చేస్తూ ఉంటుంది. ఆ సరళం చేస్తున్న క్రమంలోనే మనము ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో, దేన్ని విడిచిపెట్టాలో, దేన్ని పట్టుకోవాలో, దేవుణ్ణి ఏ రీతిగా మనం సంతోషపెట్టగలము, దేవుని నుండి మనము ఏ రీతిగా పొందగలము, ఎప్పుడు పొందుతామో, ఇవన్నీ కూడా వాక్యములో చాలా స్పష్టముగా అమర్చబడి ఉన్నాయి. ఈ వాక్యంలో అమర్చబడిన సంగతులు మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే దేవుని వాక్యం చదువుతున్నప్పుడే. మనం వాక్యము చదువుతున్నప్పుడు ధ్యానించే మనసుతో మనం చదువుతూ ఉండాలి. ముఖ్యంగా ప్రార్థనాపూర్వకంగా మనం చదువుతూ ఉండాలి. దేవుణ్ణి మనము ఏం అడుగుతున్నాము అనేది కూడా చాలా ముఖ్యం. మనము ఈలోక సంబంధమైనవి ఎక్కువగా అడుగుతున్నాం అనుకోండి, దానికి సంబంధించి దేవుని వాక్యము మనల్ని పరిపూర్ణంగా నడిపించలేదు. మనము దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నాం, దేవుని యొక్క పరలోక సంబంధమైన వాటిని ఆశించి అడుగుతున్నాం. అప్పుడు దేవుని వాక్యం పరిపూర్ణంగా మనలో పనిచేసేటట్లుగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కనుక వాక్యాన్ని ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడే అది మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటుంది. ఈ దేవుని వాక్యము మనల్ని ఇంకొక గొప్ప సంగతికి నడిపిస్తుంది. అదేంటంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని, అంటే ఇష్టమైన క్రియలు చేసేటట్టుగా నడిపిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో క్రియలు జరుగుతున్నాయి, కానీ దేవునికి నచ్చేటట్టుగా, దేవుడు కోరేటట్టుగా జరుగుతున్నాయి అన్నదే పెద్ద ప్రశ్నార్థకం. అందుకే క్రైస్తవులుగా లేదా సేవకులుగా చాలామంది విఫలమవుతున్నారు. అంతేకాదు, వాక్యానికి అతీతముగా బోధలు చేయడం కూడా జరుగుతుంది. అనేక మంది అమాయక ప్రజలు తప్పుదారి పట్టడం కూడా జరుగుతుంది. కారణం ఏంటి? దేవుడు ఎటువంటి క్రియలను కోరుతున్నాడు, దేవుడు మన జీవితాల్లో మనం ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడు, తద్వారా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అనే వాటిని తెలుసుకోకుండా మానవ ప్రయత్నంతో, మానవ జ్ఞానంతో వాక్యాన్ని అక్షరానుసారంగా అర్థం చేసుకుంటూ ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో అనర్థాలకు కారణమవుతుంటుంది. అపవాదికి అది చాలా గొప్ప అవకాశం. నడిపించేవాడిని పాడు చేస్తాడు, వినేవాడి జీవితాలను కూడా పాడు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అనేక మంది దేవుణ్ణి సంతోషపెట్టలేక, తమ జీవితంలో తాము సంతోషంగా ఉండలేక, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎన్నో ఇక్కట్లకు పాలైపోతూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా అనుకున్నట్లుగా మేలు జరగలేదు అనే ఒక నిరాశ వాళ్ళ జీవితంలో ఉండిపోతూ ఉంటుంది. కానీ మనం దేవుణ్ణి ఏం అనలేం కాబట్టి, దేవుడు ఈ కార్యం చేశాడు, దేవుడి వల్లే జరిగిందని మనం బలవంతంగా అనే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఒకసారి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినప్పుడు ఆ పత్రిక ఆ అధ్యాయం అంతట్లో కూడా క్రియల గురించి మాట్లాడుతున్నాడు. అయితే విశ్వాస సంబంధమైన క్రియల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు విశ్వాసాన్ని అనుగ్రహిస్తున్నాడంటే అది ఆయన మనకు వరముగా దయచేయుచున్నాడు. మనము విశ్వాసాన్ని సంపాదించుకోలేము. ఎందుకంటే ఈ భూమి మీద దేవుని పట్ల విశ్వాసం ఉంచడానికి ఏదీ లేదు. దేవుని వాక్యము మనల్ని సంధించినప్పుడే మనము ఆ వాక్యం పట్ల కలిగిన ఆసక్తిని బట్టి దేవుడు మన హృదయంలోనికి విశ్వాసమును ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆ విశ్వాసమును బట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ విశ్వాసము మనలో ఏర్పడి దానికి తగినట్లుగా మనము నడుచుకోవడానికి మనస్సు కలిగి ఉంటాము, దేవుడు మన జీవితాలకి క్రియలను అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే దేవుడు మనలను తన కొరకు తన నిర్ణయించిన క్రియలే చేయటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలు రాస్తున్నాడు. ఇప్పుడు యాకోబు 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా అంటున్నాడు, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అంటున్నాడు. ఇప్పుడు విశ్వాసం వల్ల తీర్పు పొందిన తర్వాతే, అంటే విశ్వాసం వల్ల నీతిమంతుడని ఒక వ్యక్తి తీర్పు పొందిన తర్వాతే క్రియల మూలంగా కూడా దేవుడు తీర్పు తీర్చడానికి చూస్తూ ఉంటాడంటే మనము ఆయనకి ఇష్టలైపోయిన తర్వాత
మన ద్వారా దేవుడు తనకు నచ్చిన క్రియలు చేయించుకుంటూ ఉంటాడు. అలాంటి క్రియలు చేస్తున్నప్పుడు మనలను లోకము దృష్టిలో నీతిమంతులుగా తీరుస్తూ ఉంటాడు. అంటే లోకము మనల్ని నీతిమంతులుగా గమనించేటట్లుగా చేస్తూ ఉంటాడు. అందుకు మనలను మళ్ళీ క్రియల ద్వారా నీతిమంతులుగా చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాముకి ఏ క్రియ చేస్తే దేవుని యొక్క చిత్తమును జరిగించి ఆ క్రియ వల్ల నీతిమంతుడిగా అవుతాడో తెలియదు. కానీ దేవుడే అబ్రహాముకు ఎదురయ్యి తన కుమారుని అర్పించమన్నప్పుడు అది అతని జీవితానికి గొప్ప పరీక్ష అయింది. అయినప్పటికీ కూడా తన కుమారుని అర్పించడానికి సిద్ధపడి దేవునికి అర్పించే క్రమంలో అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మనము క్రైస్తవులుగా దేవుని కొరకు క్రియలు చేయాలి. చేయకపోతే మనం దేవుని సంతోషపెట్టలేం. కానీ ఎటువంటి క్రియలు మనం చేయాలన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే శరీర సంబంధమైన క్రియలు ఎన్నో ఈ రోజుల్లో కలిసిపోతున్నాయి విశ్వాసంలో. ఇలా కలిసిపోతున్నప్పుడు విశ్వాసమునకు తగిన క్రియలు చేయలేక సమాజములో మంచి సాక్ష్యమును క్రీస్తు కొరకు నెలకొల్పలేక వాక్యానుసారముగా క్రైస్తవులుగా మనం వైఫల్యము చెందే అవకాశం చాలా గొప్పగా ఉంది. అందుకే అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడిగా ఎంచబడినప్పుడు దేవుడికి ఇష్టమైన క్రియను అతను చేశాడు. దేవుడు కోరిన క్రియ అతను చేశాడు. ఈరోజు మనం క్రైస్తవులుగా లేకపోతే సేవకులుగా క్రియలు చేయడం ప్రాముఖ్యం కాదు, కానీ దేవునికి ఇష్టమైన క్రియలు చేయడం అనేది ప్రాముఖ్యం. వాటిని ఎలా తెలుసుకుంటామంటే దేవుని వాక్యమే. అందుకే వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ప్రతి దినము మనం ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం చదువుతూనే ఉండాలి. దేవునికి కొంత సమయం మనం ఇస్తూనే ఉండాలి. 24 గంటల సమయంలో మనకి సమయం లేదు అంటున్నాము అంటే, లేక ఇవ్వలేకపోతున్నామంటే మన మనస్సు ఆసక్తి వేరే చోట ఉన్నదని అర్థం. కానీ దేవుడే ప్రధానంగా మన ఉనికికి కారణం, మన భక్తికి కారణం, మన జీవితానికి, మన ఆశీర్వాదాలకు, మన కుటుంబాలకు కారణం దేవుడే. ఆఖరికి మనం ఏదైనా ఉద్యోగం చేస్తున్నామన్నా, దాంట్లో మనం క్షేమంగా ఉండి సంపాదిస్తున్నామన్నా కూడా దానికి దేవుడే కారణం. దేవుడు అనుగ్రహించకుండా మన జీవితంలో ఏది జరగదు. అలాంటప్పుడు దేవుడికి మనం అనుదినము సమయం అనుగ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలా చేసినప్పుడే దేవునికి ఇష్టమైనవి చేస్తూ అయిష్టమైన వాటిని మనం విడిచిపెడుతూ ఉంటాం. ఈరోజు అయిష్టమైనవి ఏంటి, ఇష్టమైనవి ఏంటో తెలియకపోతే మనము దేవుని దృష్టికి మనం విరోధులుగా అయ్యే అవకాశం ఉంది. దేవుని మనం మెప్పించడం మానేసి దేవుణ్ణి కష్టపెట్టే ప్రజలుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దేవుని వాక్యము మనల్ని నడిపించాలి. ఏ క్రియలకు మనల్ని నడిపించాలో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలగాలి. పరిశుద్ధాత్ముడు చాలా పెద్ద పాత్రని ఈ విషయంలో పోషిస్తూ ఉంటాడు. మనకు వాక్యం అర్థమయ్యేటట్టు చేసేది పరిశుద్ధాత్ముడే. దేవుడు కోరుకుంటున్న సంగతులను మనకి వాక్యం ద్వారా తెలియజేసేది పరిశుద్ధాత్ముడే. ఆయన చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటాడు. కాబట్టి మనం దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతూ ఉంటాం. ఇప్పుడు దేవుడు తన కోరిన క్రియలను ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు ఆ క్రియలలో మనకి దేవుని యొక్క తత్వం కనబడుతూ ఉంటుంది, దేవుని మనసు కనబడుతూ ఉంటుంది, దేవుని ఆలోచనలు కనబడుతుంటాయి. దేవునికి విరోధముగా ఉండేటట్టుగా ఏవి కూడా ఉండవు అందులో. ఎందుకంటే వింటున్న వారి మనస్సాక్షి ప్రశ్నింపబడదు. అంటే వాళ్ళ మనస్సాక్షి చెబుతున్న వాడిని మనస్సాక్షిని ప్రశ్నించేటట్టుగా ఉండదు. విశ్వాసం అక్కడ నెలకొల్పడం అనేది జరుగుద్ది, ఏర్పడడం అనేది జరుగుద్ది. కాబట్టి ఈ క్రియల మూలముగా మనం జీవిస్తున్నప్పుడు దేవుణ్ణి మనము ఖచ్చితంగా సంతోషపెడుతుంటాం. ఇదే మన జీవితానికి ఆశీర్వాదం, ఇదే ఆశీర్వాదానికి కారణం. ఎందుకంటే దేవుని పక్షముగా మనము పనిచేయని సందర్భంలో మనము ఒకే ఒక్క మార్గాన్ని ఎంచుకోవాలి. అది అపవాది పక్షంగా పనిచేయటం. ఈ ప్రపంచంలో లేదా లోకంలో రెండు మార్గాలు. ఒకటి దేవుని మార్గము లేదా అపవాది మార్గం. దేవుని పక్షముగా మనం వాక్యానుసారముగా క్రియలు చేయుచున్నాము అంటే మనము ఆశీర్వాదమునకు, మేళ్లకు, దేవుడు అనుగ్రహించు నిత్యజీవమునకు కూడా మనము కారకులు అవుతాం. అయితే ఒకవేళ అలా చేయలేని పక్షంలో అపవాదిని సంతోషపెట్టాలి. అపవాది చెప్పే ప్రతిదీ మనం చేస్తూ ఉండాలి. మనకి వేరే చాయిస్ ఉండదు. కాబట్టి క్రైస్తవులుగా మనకి దేవుని వాక్యం మన చేతిలో ఉంది. ఆ వాక్యం యొక్క పరిశుద్ధత మనకు తెలుసు, ఆ వాక్యం యొక్క శక్తి మనకు తెలుసు.
ఆ వాక్యాన్ని ప్రకటించడం వల్లే దేవుని శక్తి పనిచేస్తూ ప్రజలను రక్షణకు నడిపిస్తుంది. కాబట్టి రక్షింపబడిన వారిని ఎప్పుడూ కూడా దేవుడు అన్యాయానికి విడిచిపెట్టడం. అందుకే అబ్రహాము దేవుని వాక్కును బట్టి నడుచుకున్నాడు. అబ్రహాము సంతానం అంతా అలాగే నడుచుకుంది. అలా నడుచుకోలేని వాళ్ళందరూ కానాను చేరలేదు. మీరు మోషేని తీసుకోండి, దేవుని వాక్కును బట్టి నడిచాడు. యెహోషువ దేవుని వాక్కును బట్టి నడిచాడు. మీరు క్రొత్త నిబంధనకు వచ్చేస్తే అక్కడ శిష్యులు మొదలుకొని తర్వాత వచ్చిన పౌలు, బర్నబా అందరూ కూడా దేవుని మాటను బట్టి నడుచుకోవడం మొదలుపెట్టారు. అందుకే ఆ మాట ఎప్పుడైతే వాళ్ళకు చేరిందో అప్పుడు దేవుని కొరకు ఎటువంటి క్రియలు చేయాలో వాళ్ళకి అర్థమయ్యేది. పౌలు అన్ని ప్రయాణాలు చేశాడంటే తన సొంత జ్ఞానంతో ప్రయాణం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు అతన్ని ప్రత్యేకంగా నడిపించడం వల్ల అటువంటి ప్రయాణాలు చేశాడు. అందుకే అన్ని సంఘాలు కట్టగలిగాడు, అంతమందిని ప్రభువు దగ్గర నడిపించగలిగాడు. ఈ వాక్యం యొక్క శక్తి ఎంత గొప్పది, ఈ వాక్యం యొక్క ఉనికి ఎంత గొప్పది అన్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు చాలా సుపరిచితమైన వాక్యమే. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటున్నాడు. ఇప్పుడు మనం ఎప్పుడైతే చదువుతున్నామో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనకు కనబడుతూ ఉంటాడు, తండ్రి అయిన దేవుడు కనబడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ప్రధానమైన సంగతి చూసుకున్నప్పుడు ఆది అనేది మనము ఎంచలేని సంగతి. అందుకే యోహాను ఇక్కడ ఆది యందు అన్నాడు. ఈ ఆది అనేది కాలానికి ముందున్న సంగతి అని చెప్తున్నాడు. ఈ ఆదిలోనే వాక్యం అనేది ఉంది. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో వాక్యం అప్పటి నుంచి ఉంది. అసలు దేవుడే వాక్యము అంటున్నాడు. కనుక దేవుడు దేన్ని ప్రారంభించినా ఆయన వాక్కుతోనే ప్రారంభించాడు. సృష్టిని వాక్కుతోనే ప్రారంభించాడు. ఆయన అన్నాడు కాబట్టి అది కలిగింది. ప్రతి మాట కూడా నోవాహు దగ్గరికి దేవుడు వచ్చాడు అంటే ఆయన వాక్కుతోనే వచ్చాడు. ఆయన వాక్కును బట్టే జలప్రళయాన్ని దేవుడు కలిగించాడు. ప్రతి విషయంలోనూ దేవుడు చేసిన అనేక కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ప్రతి కార్యం వెనక ఆయన వాక్కు ఉంటుంది. ప్రతి నియమం వెనక ఆయన వాక్కు ఉంటుంది. ప్రతి ప్రజల యొక్క అవసరతల వెనక లేక ప్రజల యొక్క ఆశీర్వాదాల వెనక ఆయన వాక్కు ఉంది. దేవుడు రాజును నియమించాడంటే ఆయన వాక్కును బట్టి నియమించాడు. శిష్యులను ఏర్పాటు చేసుకున్నట్టే వాక్కును బట్టి ఏర్పాటు చేసుకున్నాడు. సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, వాక్కును బట్టి ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిదీ కూడా దేవుని వాక్యమును బట్టే ఏర్పడడం అనేది జరిగింది. ఆ వాక్యానికి ఉన్నంత విలువ దేవుడు మరి దేనికి ఇవ్వలేదు, ఎందుకంటే ఆయనే వాక్యము కాబట్టి. ఈరోజు క్రైస్తవులుగా మనము ఎవరి మాట వింటున్నాం? మనుషులు సువార్తను ప్రకటిస్తారు, కానీ ప్రకటింపబడుచున్న సువార్త ఎటువంటిదో పరిశీలన చేసి వాక్యమును బట్టి దాని యొక్క నిజత్వాన్ని తెలుసుకునే బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే మనం మనుషుల మాట వింటున్న పరిస్థితిలో దారి తప్పిపోతాం, లేక మన మనస్సు యొక్క మాట మనం వింటున్నా కూడా దారి తప్పిపోతాం. దేవుని వాక్యమును మనం చదివి అర్థం చేసుకుని వినే పరిస్థితికి చేరాలంటే మన మనస్సాక్షి యొక్క మాటను కూడా మనం వినకూడదు. దాన్ని సైతం పక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇదే దావీదు చేశాడు. అందుకే దేవుడు అతన్ని తన హృదయానుసారుడు అన్నాడు. దావీదు తన ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా దేవుని మనస్సులో ఉన్న ఆలోచన నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు. అందుకే ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రభువా నేను వెళ్ళనా అని అడిగేవాడు. ఒకవేళ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ప్రభువా విజయాన్ని ఇస్తావా ఇవ్వవా అని అడిగేవాడు. ఇలా ఎందుకు ప్రతి విషయంలోనూ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలనుకున్నాడంటే అబ్రహాము దేవుని యొక్క వాక్కును బట్టి నీతికి సంబంధించిన క్రియ చేశాడు కాబట్టి ఆ చరిత్ర దావీదు దగ్గర ఉంది. ఆ విశ్వాసపు చరిత్ర దావీదు దగ్గర ఉంది. దావీదు తన పితరుడైన అబ్రహామును దేవుని విషయంలో వెంబడించడానికి నిర్ణయించుకున్నాడు. అలాగే ఈరోజు మనము క్రీస్తు దగ్గరకు వచ్చేటప్పటికీ క్రీస్తు యొక్క మాటను మనము విని వెంబడించే వారంగా ఉండాలి. అప్పుడు మనుషులు మనల్ని మోసం చేయలేరు, అపవాది మనల్ని మోసం చేయలేడు. దేవుని యొక్క వాక్యము విషయంలో మన మనస్సు కూడా మనల్ని మోసం చేసే ప్రయత్నం చేయదు. మన మనస్సును కూడా వాక్యానికి మనం లోబరి చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు ఎప్పుడూ మేలునే ఆలోచన చేస్తాడు అన్న సంగతిని మనం సార్థకం చేస్తూ ఉంటాం.
దీని లోకానికి మనం రుజువుపరుస్తూ ఉంటాం. అనేకులు మన ప్రభువుని తెలుసుకోవడానికి కారణము విశ్వాసం మూలముగా మనము దేవుని చిత్తానుసారమైన క్రియలు చేయటమే. ఆ క్రియలన్నిటినీ కూడా మనము వాక్యము నుండి మనం పొందటమే, దేవుని శక్తిని వాక్యము నుండి పొందటమే. ఇలా జరిగిన పక్షములో మన జీవితాల్లో గొప్ప మార్పు చోటు చేసుకుంటాం, గొప్ప బలమును మనం చేకూర్చుకుంటాం, గొప్ప ధైర్యాన్ని మనం సంపాదించుకుంటాం. ఇలాంటి లోకంలో బ్రతుకుతున్నందుకు నిర్భయంగా మనం బ్రతకొచ్చు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, కృపగల దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. నీ వాక్యమును బట్టి, నీ వాక్యము ద్వారా నువ్వు అనుగ్రహించిన ప్రతి అమూల్యమైన సంగతిని బట్టి, మాకు నిర్దేశిస్తున్న మార్గమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. నానా నీ వాక్యం పట్ల మరి నీ యొక్క ప్రవక్తలు, ఎంచుకున్న వారు, నీ ప్రజలు ఏ రీతిగా అయితే మనసు పెట్టి నడుచుకున్నారో ఆ రీతిగా మేము కూడా మనసు పెట్టి నడుచుకుంటే సహాయం చేయండి. మా దినములన్నీ నేను మహింపరిచేటట్టుగా మేము జీవించడం కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.